హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు మెచ్చే వంట. నేను మీ గీత. నేను మీకు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో సేమ్ టేస్ట్లో వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ మనకి రెస్టారెంట్లో బిర్యానీ లాగానే వస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత తిన్నా మనకు చాలా లైట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మనకి ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మనకి ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి రెస్టారెంట్ బిర్యానీ వైపు చూడాలని కూడా అనిపించదు. చూడండి, ఈ దమ్ బిర్యానీలో మనకి పీస్ కూడా చాలా బాగా దమ్ అవుతుంది. ఈ పీస్ని మనం ఫోర్క్తో తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా జ్యూసీగా టెండర్గా మనకి దమ్ అయి వస్తుంది. కానీ నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. మొదటిగా నేను 600 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. నేను 600 గ్రామ్స్ రైస్ బిర్యానీ చేసుకుంటున్నాను. 1:1లో మనం తీసుకుంటేనే గ్రేవీ కుదురుతుంది. ఈ చికెన్ని మనం 15 మినిట్స్ సాల్ట్ వేసుకున్న వాటర్లో నానబెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ఇది. దీనికి మనం మసాలాలను పట్టించుకోవాలి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుందండి. కొద్దిగా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మన రుచికి సరిపడా. నాకు 1.5 టేబుల్ స్పూన్ పట్టింది. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాను. దీనివల్ల నాకు ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అని వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొద్దిగా జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, కొద్దిగా చిన్న దాల్చిన చెక్క ముక్క, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవి గలగలలాడుతూ చాలా క్రిస్పీగా అయితేనే బాగుంటాయి. కొద్దిగా వేసుకుని మిగతావి మనం పక్కన ఉంచుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొంచెం నిమ్మరసం, ఒక పెద్ద నిమ్మకాయ పట్టిందండి నాకు. కొద్దిగా నిమ్మరసం, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనకి ఇక్కడ పెరుగు ఎక్కువగానే పడుతుంది. పెరుగుతోనే మనకి ఆ చికెన్ పీసెస్ అనేవి దమ్ అవుతాయి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మసాలాల్ని చికెన్ పీసెస్కి పట్టించుకోవాలి. దీన్ని మనం 1 అవర్ అయినా అట్లీస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ క్రిస్పీగా రావాలంటే మనం మొదటగా హై ఫ్లేమ్లో వేసుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటే అలా క్రిస్పీగా వస్తాయి. మనం ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ పీసెస్కి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని పట్టించుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ అయినా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇది బిర్యానీ రైస్ అండి, బాస్మతి రైసు. ఇది పాత బియ్యం అయితేనే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ నేను దావత్ రైస్ తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రైస్ని బిర్యానీ చేసే ముందు 1 అవర్ నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్కి ఎసరు పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా. యాక్చువల్గా మనం 1:2 వేసుకుంటాము, 8 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం కదా. కానీ నేను 2 గ్లాసెస్ వాటర్ ఎక్స్ట్రాగా వేసుకుని 10 గ్లాసెస్ వాటరు ఎసరు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ ఎక్స్ట్రా వేయడం వల్ల మనకి రైస్ అనేది ఖాళీగా ఉడుకుతుంది. ఖాళీగా ఉడకడం వల్ల రైస్ అనేది విరగదు. దీనికి మనం వీటిని యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 1 జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిరపకాయ చీరికలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా తరుగు, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్. వీటన్నిటిని ఒక్కొక్కటి యాడ్ చేయాలి. ఫస్ట్ షాజీరా, కరివేపాకు, అనాస పువ్వు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, జాపత్రి, జాజికాయ ముక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ,
కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా, 4 పచ్చిమిరపకాయ చీలికలు, పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా సరిపోతుందండి. మనం యాక్చువల్గా ముందు మ్యారినేట్ చేసినప్పుడు చికెన్లో వేసుకున్నాం కదా టేబుల్ స్పూను, ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. మనకి రైస్ పట్టడానికి వాటర్కి ఎక్కువగానే సాల్ట్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనకి ఈ మసాలా అంతా రైస్కి పట్టి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మూత ఉంచి వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదండి. గంట ముందు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మనం దీనిలో వాటర్ లేకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం గోధుమ పిండిని ఈ విధంగా ముద్దగా చేసుకుని దమ్ పెట్టడానికి రెడీగా ఉంచుకోవాలి. మనకి రైస్ అనేది ఉడుకుతుంది కదండి. ఈ విధంగా ఉడికినప్పుడు మనం గరిటెతో నెమ్మదిగా సుతారంగా కలపాలి, లేదా రైస్ అనేది విరిగిపోతుంది. చూడండి, మనకి పలుకు చూసుకుందాం. ఇప్పుడు ఇంచుమించు 70% మనకి కుక్ అయిందండి. పూర్తిగా ఇక్కడ కుక్ అవ్వకూడదు. 70% కుక్ అయిన తర్వాత మనం వేరొక పొయ్యి మీద గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె బోటం అని దలసరిగా ఉండాలి. ఇలా బ్రాడ్గా వెడల్పుగా ఉంటే మనం దమ్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పాత్రను పెట్టుకుని 40 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ గిన్నెంతా స్ప్రెడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి 1 అవర్. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం గిన్నె యొక్క బాటంలో సర్దుకోవాలి. గ్యాస్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. జస్ట్ సిమ్లో పెట్టుకుని ఈ విధంగా మనం చికెన్ని సర్దుకోవాలి. ఇప్పుడు ఉడికిన రైస్ ఉంది కదా, ఈ చికెన్ మీద మనం జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉడికిన రైస్ని లేయర్స్గా ఫామ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ రాకుండా మనం హోల్స్ ఉన్న గరిటెని యూజ్ చేసుకుని రైస్ని ఒక్కటి తీసుకుని లేయర్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా, నిమ్మరసం కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం రైస్ని వేసుకోవాలి. ఇలా లేయర్స్కి నాకు 2 చిన్న సైజు నిమ్మకాయలు పట్టాయండి. ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకు, కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ లేయర్ అండి ఇది. థర్డ్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత మనం రైస్ అనేది ఈజీగా స్ట్రైన్ చేయాలంటే ఏదైనా స్ట్రైనర్ని తీసుకుని లాస్ట్లో దానిలో వేసుకుంటే రైస్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్టాక్ అనేది మనం తీసిన వాటర్ని కొద్దిగా ఉంచుకోవాలి. తర్వాత కూడా థర్డ్ లేయర్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. కుంకుమ పువ్వు కలిపిన వాటర్ కూడా కొద్దిగా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెయ్యి తీసుకుని మనం వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని ఈ విధంగా హోల్స్ ఉన్న గరిటెలో వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. నెక్స్ట్ మనం స్టాక్ ఉంచుకున్నాం కదండి తీసిన వాటర్ని, ఆ వాటర్ కూడా ఒక టీ గ్లాస్ అంత వాటర్, చిన్న గ్లాసు వాటర్ మనకి ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న గోధుమ పిండిని మూతను పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా దమ్ పెట్టుకుని పైన ఏదైనా బరువుగా ఉన్న వస్తువు పెట్టి మనం దీన్ని ఫ్లేమ్ అనేది మొదట్లో హైలో 5 మినిట్స్ పెట్టుకుని తర్వాత నుంచి మనం సిమ్లోనే పెట్టుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొదట్లో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ మనకి ఇలా వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, ఈ గోధుమ పిండి డ్రై అయిపోతుంది. బాగా డ్రై అయిపోతుంది, తడి అనేది ఉండదు. ఆ విధంగా డ్రై అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి దమ్ అనేది కంప్లీట్ అయిందని తెలుస్తుంది. ఇప్పుడు మనం దాన్ని తీసి మూత అనేది లిడ్ అనేది ఓపెన్ చేయకూడదు. దాన్ని ఆ విధంగా 15 నుంచి 20 మినిట్స్ వదిలేయాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ మనం తీసి చూద్దాం. చూడండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో.
మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం గరిటెతో ఇష్టం వచ్చినట్టు కదపకుండా సుతారంగా చాలా రైస్ నలిపిపోకుండా సుతారంగా తేలిగ్గా తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. ఈ విధంగా టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్.